హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిష్ఠా విత్ తేజ. అండ్ ఈరోజు దసరా వ్లాగ్ అనమాట. ఇది అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. అండ్ మేము ఎలా దసరా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నది ఈ వ్లాగ్లో ఉంటుంది. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. ఇంక ఇక్కడ తేజ బొట్లు పెట్టడం అన్ని స్టార్ట్ చేసిందనమాట. దేవుడి ఫోటోలకి, బీరువాలకి అంతా. ఇక్కడ అదే అనమాట. ఇక్కడ మాది ఒకటి పాత బీరువా ఉంటే దానికి బొట్లు పెడతానమాట. ఇక్కడ మీరు చూస్తేనే తెలిసిపోతుంది అది చాలా పాతది అని చెప్పేసి. ఆ పెయింటింగ్స్ అవన్నీ ఇప్పట్లో అసలు ఈ బీరువాలు అన్నది ఎక్కడ ఉండవు. అండ్ ఇది కూడా మనం కదిల్చలేమన్నమాట ఈ బీరువాని. ఆయుధ పూజ ముందు రోజు నైట్ కుట్టు పెట్టుకోండి పూలు ఇవే అనమాట. అప్పుడే మేము దేవుళ్ళకి సపరేట్, బైకులకి సపరేట్ కుట్టు పెట్టుకున్నాము. అండ్ వాకిళ్ళకి ఎంత కావాలా ఏం కావాలని చెప్పేసి అప్పుడే మేము అంతా నీట్గా కుట్టు పెట్టుకుంటే నెక్స్ట్ రోజు కాకుండా నెక్స్ట్ దసరా రోజు మాకంతా హడావిడిగా ఉండదు కదా. సో ఇప్పుడు తేజ నీట్గా ఆ లెంత్ తీసుకొని పూలారం వేసేస్తుంది అనమాట దీనికి వాకిళ్ళకి. ఇంకా వాకిలికి పూలు వేయడం అయిపోయిన తర్వాత తేజాను మా నాన్న కలిసి ఇక్కడ బీరువాకి పూలు వేస్తున్నారనమాట. ఇంకా మా నాన్న ఇప్పుడు ఆ బీరువా తాళాలన్నీ ఓపెన్ చేసి మాకు చెప్తున్నాడు అనమాట. అందులో ఉన్న పెయింటింగ్స్ ఎప్పుడు వేసినారు, ఎప్పుడువి అని చెప్పేసి. మీరు కూడా వినండి మా నాన్న చెప్పేవి. పెయింటింగ్ అని అప్పుడు పెయింటింగ్ ఇది ఇప్పుడు రావు కదా ఇట్లా రాసేది పెయింట్. ఇదేదో పెయింట్, వేరే పెయింట్. డీటెయిలింగ్ చూడు ఎంత మంచిగా వేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలేదు చూడదు. మామూలు కలర్స్ కాదు పెయింట్. ఆ పెయింట్ కాదు, న్యాచురల్ తో తయారు చేసిన పెయింట్స్. అవునా? న్యాచురల్ వాళ్ళు తయారు ముందు చేస్తారే ఇది. ఇవన్నీ మామూలు ఇప్పుడుండే పెయింట్లు కాదు ఇది. అప్పుడు వాళ్ళు ఆకుపసలతోనూ దాంతో చేసిన పెయింట్స్. లోపల సీక్రెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సీక్రెట్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. అది కూడా అవన్నీ సీక్రెట్ లాకర్స్ అన్ని చూపించకూడదు. అయితే మేము అన్ని పూలు వేసేసినాం అనమాట దేవుళ్ళకి అండ్ వాకిళ్ళకి అన్ని. ఇప్పుడు నేను మా తాత సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ పూలు అంతా డెకరేషన్ చేసేసి అక్కడ పూజ చేసుకొని వచ్చి మరి మేము ఇంట్లో పూజ చేస్తాం అనమాట. అమ్మ వంటలు ఏమేమి చేసిందో అన్నది కూడా చూసేద్దాం, వచ్చేయండి వేసి. అమ్మా ఏమేమి చేసినావు ఇప్పటికి? ఇంకా ఏమేమి అయినాయి అది చెప్పు. ఓకే, ఈ పాప నా ఫ్రెండ్ గైస్. ఈ పాప వచ్చి ఆ పాప డ్రెస్ డిజైన్ వచ్చిందంట. అది వచ్చి చెప్తా అండి నాకు. అది కూడా కొత్త డ్రెస్ మనం. మీది ఒకటే కాదు, ఇంకెన్ని ఉన్నాయి రా ఇక్కడ. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? అబ్బా, అయితే నాది కూడా కొత్తది. ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని వంటకాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇది మా తాత సమాధి అనమాట. పండక్కి 2 రోజుల ముందే ఇల్లు కడుగుతాం కదా, అప్పుడే మా తాత సమాధి కూడా మేము కడిగేసి వచ్చినాము. జస్ట్ ఇప్పుడు తేజ కసువు నూకుతుందంటే ఇంక ఇక్కడ బొట్లు పెట్టేసి పూలు కుట్టి పెట్టినాం కదా, అవన్నీ వేసి పూజ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాము. సమాధికి పూలు వేసే గ్యాప్లో నేను మా నాన్న డిస్కషన్ చేసినాం అనమాట. ఎందుకు ఇక్కడ ఏవి పంట పెట్టలేదంటే మా నాన్న నాకు చెప్తున్నాడు అనమాట. అది మీరు కూడా వినండి, ఎందుకు మేము పంట పెట్టలేదు ఇక్కడ అన్నది. దీనికే మళ్ళీ అప్పుడు ఆట నుంచి మళ్ళీ అప్పుడు ఈడుండే కదా ఇదంతా. ఇప్పుడు అక్కడ వేసినా పడతాయి కదా. ఉన్నాయి కదా పైపులు మధ్యలో, రైల్వే పైప్ లైన్ వెళ్ళిపోయాయి. ఆ పైప్ లైన్ నుంచి అట్లా వచ్చింది. ఇది బృందావనం కదా. సో దీన్ని ఇట్లా డెకరేట్ చేసి సమాధినంతా మేము ఇట్లా డెకరేట్ చేసినాం. ఇక్కడ మేము మా తాత ఫోటోని ప్రింట్ వేయించినాం. గ్రనైట్కి మేము ఇట్లా ఫోటో ప్రింట్ వేయించినాం. సో దానికి ఇట్లా అరేంజ్ చేసినాం అనమాట పూలు. తాత సమాధికి మొత్తం పూలు వేయడం అంతా అయిపోయింది. ఇంకా మా నాన్న మా చెల్లి కలిసి ఇంక ఇద్దరు ఇక్కడ పూజ చేస్తున్నారు. ఇంక ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి పూజ చేయాలన్నమాట మేము. ఇంకా
పూజ అయిపోయింది గైస్, ఇంక ఇంటికి వెళ్తున్నాం. ఇంక ఇంటికి వెళ్ళి పూజ చేద్దామని చెప్పేసి ఇంటికి బయలుదేరుతున్నాం. పోదాం. మేము పూజ చేసి వచ్చేసరికి సమాధి దగ్గర మా మమ్మీ ఫుడ్ అంతా చేసేసింది గైస్. చిత్రాన్నం, వంకాయ కూర, రైస్, ఓలిగ రసం. ఇప్పుడు ఇంకా ఓలిగలు ఒకటే పెండింగ్ ఉన్నాయి. దేవుని రూమ్కి తేజ పూలన్నీ వేస్తాను గైస్. ఇక్కడ ఇట్లా మా తాతకు మేము బట్టలు పెట్టుకుంటాము ప్రతి దసరాకి. సో అందుకు మా తాత ఫోటో ఇక్కడ ఇట్లా అరేంజ్ చేసి ఇక్కడ నైవేద్యము అవన్నీ పెడతామన్నమాట. మా అమ్మ ఇక్కడ ఓలిగలు చేస్తూ ఉంది. కొంచెమే గైస్ మేము చేసేది, ఎందుకంటే మేము ఎవరం తినం కాబట్టి. మా డాడీకి మా అవ్వ కోసమే. మా ఊర్లో అందరు రాత్రే చేసినారు గైస్ ఓలిగలు. తిప్పే గైస్ ఆడగొట్టావు మళ్ళా. లేదు ఏంటదా చూడు, ఇవన్నీ నేనే చేసినాను గైస్. ఈ పాప చేస్తుంది, ఆ పాపే. మా నాన్న ఓలింగ్ సెంటర్ పెట్టుకొని బతకాలంటే నేను. సాంబ్రానికి కొబ్బరి చిప్ప కాలుస్తుంది. మా తాత సమాధి దగ్గర మా చెల్లి పూజ చేసింది కదా, సో అందుకు నేను మా ఇంట్లో మా తాత ఫోటోకి నేను టెంకాయ కొడుతున్నాను. సో అదే ఇక్కడ మీరు చూస్తా ఉండేది. మా నాన్న అంతా చెప్తున్నాడు అనమాట ఎట్లా ఏమి అన్నదంతా అక్కడ. ఇంకా మా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 11:30 పైన అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ అందరం కూర్చొని మేము డైరెక్ట్గా భోజనం చేస్తున్నాం. మా అమ్మ ఓలిగలు, అప్లాలు, చిత్రాన్నం ఇవన్నీ చేసిందనమాట. పండగ రోజు మేమందరం మా ఊరి నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మల్లేశ్వరం స్వామి టెంపుల్కి వెళ్ళినామన్నమాట. మేము మా వీధిలో ఉన్న వాళ్ళందరం ఆటో తీసుకొని వెళ్ళినాము. సో వీళ్ళే అనమాట వాళ్ళందరూ అక్కడ. సో టెంపుల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట అది. మేము పోయింది మల్లేశ్వరం స్వామి టెంపుల్ అనమాట. అంటే బేసిక్గా అది శివుడు టెంపుల్ కదా. సో అక్కడ శివుడు ఒక్కటే కాదు, వినాయకుడు స్వామి టెంపుల్, అమ్మవారిది అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మాకు జమ్మి చెట్టు కనిపించింది. మా ఊర్లో జమ్మి చెట్టు లేదు కదా. సో మేము దసరా అప్పుడు జమ్మి ఆకు తీసుకొని పోయి పెద్దవాళ్ళ కాళ్ళకు మొక్కుతాము. సో ఇక్కడ అందుకే అనమాట మేమందరం మా ఊర్లో లేదు కదా, ఇక్కడ నుండి పీక్కొని వెళ్దామని చెప్పేసి ఇంకా ఆ పిల్లోళ్ళందరూ అక్కడ ఎక్కి వాడు పీక్తాడు అనమాట జమ్మాకు. ఇంకా వాడు అక్కడ పీక్తంటే మేమందరం కింద నిలబడి మాకు కూడా జమ్మగ్గాల అని చెప్పేసి ఈ పిల్లలందరూ అరుస్తున్నారనమాట కింద నుంచి. ఇంకా అంతలోపు ఇక్కడ వీళ్ళు జమ్మి చెట్టుకి పూజ చేస్తున్నారనమాట. సో ఇక్కడ పూజ చేసి జమ్మి చెట్టు చుట్టూ తిరగాలంట. ఇంకా ఇక్కడ ఇదంతా పూజ చేసి అయిపోయిన తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇక్కడ ఎలా అంటే 9 రోజులు 9 అవతారాల లెక్క అమ్మవారిని రెడీ చేస్తారనమాట. సో ఇది మేము దసరా రోజు పోయినాం కాబట్టి లాస్ట్ డే. సో ఇలా డెకరేట్ చేసినారనమాట అమ్మవారినంతా. సో చాలా బాగా డెకరేట్ చేస్తారు ఇక్కడ. ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంకా అక్కడ డైరెక్ట్ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోయినాం అనమాట మేము. ఇంకా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద నంది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ కార్తీక సోమవారాలు చాలా బాగా చేస్తారనమాట. కార్తీక మాసం అంతా దీపాలతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పాను కదా, మీరు అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్తంభాలు అవన్నీ చాలా ఓల్డ్ అనమాట. ఇది దసరా రోజు శివుణ్ణి ఇలా డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా బాగుండింది అనమాట అసలు.
ఇంకా అలానే వెళ్ళే దారిలో బాబా టెంపుల్ ఉంటే వచ్చామన్నమాట. ఇది కొత్తగా ఓపెన్ చేశారు. సో దర్శించుకొని వెళ్దాము, ఎలాగో వచ్చాం కదా ఇంత దూరం అని చెప్పేసి ఇక్కడ కూడా దర్శించుకున్నాం. మేము మా ఊరు గుడికి వచ్చినాం, ఇక్కడికి పూజ చేయించుకెళ్దామని చెప్పేసి. సో పూజ అంతా అయిపోయింది ఆల్రెడీ, గుడి పూజ చేయించుకొని ఇప్పుడు నెక్స్ట్ మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. సో మేము మా గుడిని చూపిస్తాం. మేము గుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన జమ్మాకు మా అవ్వకి ఇచ్చి కాళ్ళకు మొక్కుతున్నాం అనమాట. మా అవ్వ అడుగుతుంది ఎక్కడి నుండి తెచ్చారంటే గుడి దగ్గర నుంచి అని చెప్పినాము. అండ్ ఇక్కడ తేజ కూడా మొక్కుతుంది. అండ్ తేజ అడుగుతుంది అనమాట, మేము కాళ్ళకు మొక్కుతున్నాం కదా, మాకు డబ్బులు కావాలవ్వ ఈ అంటే, అప్పుడు చిన్నప్పుడు ఇచ్చేయాలన్నమాట, ఇప్పుడు ఇస్తాలేమ్మా అంటుంది మా అవ్వ.